కదిలించాలి, నడిపించాలి, నేర్పించాలి. అంతేనా? సరే, ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కాపాడి మీ సన్నిధానంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. లోకంలో ఎన్నో పరిస్థితుల్లో మేము సంతోషపడుతూ ఉంటాం, కానీ ఆ సంతోషము పూర్తి కాలం ఉండేది కాదు నాయన. మీతో గడిపే సమయము, మీ మాటలు వింటే వచ్చే ఆనందము, వాటి ద్వారా మా హృదయాలు కలిగించే నెమ్మది గొప్పది నాయన. అలాంటి నెమ్మదిని మేము పరిశీలిస్తూ పొందుకుంటూ తండ్రి, మీ యొక్క సంఘంలో తండ్రి సమాధానం కలిగి జీవిస్తూ ఒకరికొకరము తండ్రి ఆత్మ సంబంధమైన మనుషులుగా మేము బ్రతకడానికి, సహాయకులుగా ఉండడానికి, మీ ఆత్మ నడిపింపు అయిన మాటలు తెలుసుకుంటూ మా బ్రతుకులను సరిదిద్దుకొని మా జీవితాలు కట్టుకోవడానికి మీరు నేర్పిస్తున్న ఈ సమయంలో సద్వినియోగపరుచుకునే మనసులను మాకు దయచేయండి. ఏమాత్రము గలిబిలి కానీ నాయన మా మనసులు తప్పించే కార్యక్రమాలు కానీ తండ్రి జరగకుండా ఈ సమయంలో మీరు మాతో ఉండి నాయన నన్ను మరుగుపరచండి తండ్రి. నిష్ఫలులను నీదుట నిలబడ్డానికి కూడా పనికిరనివని నన్ను నీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాతో అందరితో మాట్లాడమని, సహాయం చేసి నడిపించమని, మీ జ్ఞాన సంగతులు నేర్చుకుని చుండగా తండ్రి ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని వ్యర్థపరుచుకోకుండా జీవించగలిగే స్థితిని, అట్టి మనసులు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి బట్టి చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకుని ప్రాధేయపడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. దేశంలో ఆశీర్వాదము కలిగినని కోరువారు నమ్మదగిన దేవుడు కోరుకొనును. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? 17వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. సృజిస్తున్నాడంట? క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని. ఎవరో సృజిస్తున్నారు? దేవుడు. ఎప్పుడు చెప్తున్న మాట ఈ మాట? క్రీస్తు పూర్వం యెషయా గారు ప్రవక్తగా ఉన్న కాలంలో, సుమారు క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితం, అంతేనా? అప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీకు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజింపబోచున్నాను, అక్కడ మీరు ఆనందించండి అంటున్నాడు. ఎవరితో చెప్తున్న మాట ఇది? చెప్పాలి. ఎవరితో చెప్తున్న మాట? ఇశ్రాయేలుతో. అప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం చూడండి. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు
యోధా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలమును బాగు చేయువాడను నేనే నీ నదులను చేయుచున్నాను. ఎండు పొమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. అంటే ఇక్కడ అప్పటికే ఇశ్రాయేలీయులు బబులోను చెరలో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పడుతూ కష్టాలు పడుతూ ఉన్నారనుకోండి, ఇతరులు ఎవరైనా దానికి పర్యవసానం జరిగే పరిస్థితి ఉందనుకోండి, ఒరే ఆగ్రా బాబు నీకు ఇంకా కొత్త రోజులు వచ్చేస్తాయి మనకి అంటారా? అలాగే ఇక్కడ దేవుడు చెబుతున్న ఇశ్రాయేలీయులతో చెబుతున్న మాట ఏంటంటే కొత్త ఆకాశం కొత్త భూమి. ఇప్పుడు నిజంగా ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఉన్నారా అంటే ఆ కాలపు ఇశ్రాయేలీయులు ఇప్పుడు లేరు, మనకు తెలుసు, అంతేనా? ఆ కాలంలో బ్రతికిన వారు ఇప్పుడు లేరు కదా. కానీ ఆ కాలంలో బ్రతికిన వారికి ఏం చెప్తున్నాడంటే కొత్త ఆకాశం. ఇప్పుడు మనకు కనపడుతున్న ఆకాశం కాకుండా ఇంకో ఆకాశం, అంతేనా? ఆ మాట అర్థం చేసుకుంటే అలాగే కనపడుతుంది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. క్రొత్త షర్టు కొత్త ప్యాంట్ అన్నాం అనుకోండి, చెప్పాలి, కొత్త షర్టు కొత్త ప్యాంట్ అన్నాం అనుకోండి, ఇవి కాకుండా వేరే ఒక జత, పాత షర్టు పాత ప్యాంట్ ఉంటుంది, కొత్త షర్టు, అలాగే కొత్త చీర. అంటే కట్టుకునేది అదే చీర కానీ మారింది, కొత్తది. అదేవిధంగా ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు వరకు ఎప్పుడైనా ఆకాశం మార్పు చెందడం జరిగిందా? బైబిల్ ఎక్కడైనా రాయబడిందా? చెప్పాలి. బైబిల్లో ఆకాశం మారింది మొత్తం అంటే పాత ఆకాశం తీయబడింది కొత్త ఆకాశం వచ్చిందని ఏమైనా ఉందా? లేదు, అంతే కదా. భూమి కూడా ఏమైనా మార్పు చెందిందా? మొదటి మానవుడు ఆదాము నుండి ఇప్పటి వరకు కూడా మనం నివసిస్తున్న భూమి అప్పుడు అది ఉన్నది, ఇప్పుడు అదే ఉంది, ఏం తేడా లేవు. కానీ దేవుడు ఒక మాట ఇస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. దేవుడు ఒక మాట ఇస్తున్నాడండి. నెరవేరిందా అంటే నెరవేరింది. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మరొక మాట కూడా చూడండి, ఇక్కడ యెషయా గ్రంథమే, అదే ఒకసారి 65 అధ్యాయం ఒకసారి చూడండి. 65 అధ్యాయంలోనే 25వ వచనం చూడండి. 65వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ కొత్త ఆకాశం కొత్త భూమి ఎప్పుడైతే వచ్చిందో 17వ వచనంలో వచ్చింది కదా, కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించబోచున్నాను. చాలా ఉంటాయి ఇంకా పైన మొత్తం చదువుకుంటే, మీకు కొత్త ఇల్లు కట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు అని చెబుతూ కింద అంటున్నాడు, తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును. ఎప్పుడు? కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు అండి. జాగ్రత్తగా గమనించండి, ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ అర్థం కాని విషయం. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు వినడానికి జాగ్రత్త ఆసక్తిగా వింటే మీకు అర్థమవుతుంది. అర్థం అవ్వకుండా వెళ్ళారనుకోండి, ఏం చెప్పారు మీకేం అర్థమైందో ఏం కాదు, ఏం చెప్పాడో కూడా తెలియదండి అన్నట్టు ఉంటుంది. కానీ చాలా సింపుల్ది, చాలా నీట్గా మంచి విశ్లేషణ ఉంది ఇక్కడ. తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసిపోయింది. తోడేళ్ళు గొర్రె పిల్లలు. తోడేళ్ళు అంటే తెలుసు కదా మీకు, గొర్రె పిల్లలు అంటే తెలుసు కదా. ఎప్పుడైనా రెండు జత కూడా తిరుగుతాయా? గొర్రె పిల్ల కనిపించింది అనుకో, తోడేళ్ళు ఏం చేస్తుంది? పక్కన వేసుకుని వెళ్ళిపోద్ది. తర్వాత సింహము ఎద్దు వలె. నిజంగా సింహం ఎప్పుడైనా గడ్డి వేసిందండి? చెప్పాలి, వినాలి, జాగ్రత్తగా వినండి. సింహాలు ఎప్పుడైనా గడ్డి వేసినాయా? చెప్పాలి, తినవు. ఒకసారి ఆదికాండ గ్రంథంకి వెళ్దాం. ఆదికాండ గ్రంథము 29వ వచనం చూడండి. మొదటి అధ్యాయం. ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ,
ఉమ్, ఉమ్. అప్పుడు సింహము ఎక్కడుందంటారు? ప్రారంభంలో సింహం ఏం తిన్నది? అర్థమైందా? మరి ఎప్పుడండి? ఎప్పుడు మాంసం తినటం మొదలెట్టింది సింహం? ఎప్పుడైతే దేవుణ్ణి మరచి నోవాహు కాలంలో ప్రజలు దేవుణ్ణి మరచి వెళ్ళిపోయారో, తర్వాత భూమి మీద నోవాహు అతని కుమారుల నుంచి వచ్చిన జనాంగానికి చెబుతూ ఉంటాడు. అప్పుడు అదిగో మీరు ఆహారం కాబోతున్నారు, మిమ్మల్ని చీల్చే జంతువులు వస్తాయని చెప్పాడు. అర్థమవుతుందా? అప్పటి వరకు ఏం తిన్నాయి? ఏంటి? సింహం ఏం తిన్నది? ఎద్దునంటండి. సింహం ఒకవేళ ఎద్దును తినాలనుకుంటే ఎలా తింటా తెలుసా? సింపుల్గా ఏదో మనం చిన్నపిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాం చూడండి, భుజాన్ని వేసుకుని. చిన్నపిల్లల్ని ఆడించినప్పుడు భుజాన్ని ఎలా వేసుకెళ్తాం, అలా వేసుకెళ్ళిపోద్దండి ఎద్దుని సింహం. సింహం గర్జిస్తే, కుందేలు తెలుసు కదా మనకి, కుందేళ్ళు 3 కిలోమీటర్ల లోపు ఉన్న కుందేళ్ళు ఏదైతే కుందేళ్ళు ఎక్కడ నివసిస్తాయి? బొరియల్లో కదా. బొరియలు కాకుండా బయట ఉన్నాయనుకోండి, అది గర్జించిన సమయం, అది గర్జించే సమయంలో, సింహం గర్జించే సమయంలో కుందేళ్ళు బయట ఉంటాయి కనుక 3 కిలోమీటర్ల లోపు గుండెకి చచ్చిపోతాయండి. అర్థమైందా? నేనేం చెప్పాను? 3 కిలోమీటర్ల లోపు సింహం గర్జించినప్పుడు కుందేలు ఆ ప్రాంతంలో బయట ఉంటే గుండె ఆగి, అంటే ఎంత దాని గర్జనకు ఎంత శక్తి ఉందో చూడండి. అలాంటి సింహం ఎద్దుని ఎలా తీసుకెళ్తుందంటే, చిన్న మేకపిల్లని మేకపిల్లని కూడా మనం ఎత్తుకెళ్ళాం మన స్థితికొస్తే. అవునా? చిన్నపిల్లని అయితే పట్టుకెళ్ళాం, కానీ అది ఈడ్చుకుని లాక్కెళ్ళిపోద్ది. రక్తం అంతా పీల్చేసి దానికి లాగేసుకుని మొక్కలు పీసుల కింద వేసుకుని తింటుంది. మనం కూడా మాంసం కొట్టించుకోమేము అలాగా. దాని ఇష్టం ఎలా ఒలుచుకుని తింటుందంటే అలా తింటుంది. అంత శక్తి కలిగింది ఏంటి? సింహం. ఏం చేస్తుందంట? గడ్డి మేస్తుందంట. ఎప్పుడు? అది పాయింట్ మర్చిపోద్దు. కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చినప్పుడు. 66వ అధ్యాయం తీద్దాం మళ్ళీ. అదే యెషయా గ్రంథము. ఇక్కడ ఒక మాట చెప్తాడు, చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం చూడండి. భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామం నిలిచి ఉండుము. అంటే ఒక ఆకాశము భూమి అనే దాన్ని నిర్మించబోతున్నాను నేను అంటున్నాడు దేవుడు. ప్రజలకి ఎలా అర్థమవుతుందంటే, నిర్మించబోతున్నానంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, కొత్త ఇల్లు కడతానన్నాం అనుకోండి, కొత్త ఇల్లు కడుతున్నామన్నాం అనుకోండి, ఏం చేస్తున్నట్టు అర్థం చెప్పాలి? కొత్త ఇల్లు కడుతున్నాం అన్నామంటే, పాత ఇల్లు ఉంది, కొత్త ఇల్లు కడుతున్నాం అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? అయితే ఆ ఇల్లు తీసైనా కొత్త ఇల్లు కడతామని, లేకపోతే అది వదిలేసి ఇంకో చోట కొత్త ఇల్లు కట్టుకుంటామని. కానీ ఈ భక్తులు భాషా విధానం ఎలా ఉంటుందంటే, కాస్మిక్ పోయిట్రీ అంటుందండి. ఏంటండి? కాస్మిక్ పోయిట్రీ. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే, ఆకాశం నుండంట నక్షత్రములు భూమి మీద రాలును అని ఉందా? చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, నక్షత్రములు రాళ్ళను. ఇది చదువుతుంటే ఎలా ఉందంటే సింపుల్గా అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? నక్షత్రములు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు మీరు? వినాలి, దయచేసి వినండి, ఇక్కడ వినాలి. నక్షత్రాలు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? నక్షత్రాలు అంటే భూమి మీద రాలుతాయంట. అర్థమవుతుంది? ఇక్కడ ఏం చెప్తాడంటే భక్తుడు, నక్షత్రాలు భూమి మీద రాలుతాయి అంటున్నాడు. నక్షత్రాలు భూమి మీద రాలే అంత స్థితి ఉంటుందా? జాగ్రత్తగా గమనించండి. నక్షత్రాలు అంటే సైజు ఎంత ఉంటుందో తెలుసా?
మీకు తెలుసా? భూమి కంటే 1,00,000 రెట్లు పెద్దవే. ఏంటయ్యి? ఇప్పుడు ఆవగింజ మీద గుమ్మడికాయ పడింది అనుకోండి, ఏమన్నా తెలుస్తుందా? గుమ్మడికాయ మీద ఆవగింజ పడింది అనుకోండి, తెలుస్తుంది. అర్థమవుతుంది మీకు? జాగ్రత్తగా గమనించండి. గుమ్మడికాయ మీద ఆవగింజ పడితే తెలుస్తుంది. ఆవగింజ మీద గుమ్మడికాయ పడింది అనుకోండి, ఏం తెలుస్తుంది? ఇప్పుడు అదే చెప్తున్న మాట ఇక్కడ. అంటే దీన్ని ఏమంటారంటే కాస్మిక్ పోయిటరీ. అంటే జరగబోయే విషయాన్ని వేరే దాన్ని ఆలోచించి ఈ యొక్క విషయం కనబడుతున్న మంచికి కనబడుతున్న కొన్ని విషయాలను చూపించే విధానమే. అంటే దానికి చాలా చరిత్ర ఉందనుకోండి. నక్షత్రం అంటే వెలుగుతూ ఉండేది ఆనాటి కాలంలో. దీనికి చిన్న ఉదాహరణ చెప్పి నేను అక్కడికి వెళ్తాను. ఆనాటి కాలంలో బాగా వెలిగే వాళ్ళు ఎవరో తెలుసా? రోమా ప్రభుత్వం. అర్థమైందా? ఎవరో రోమా ప్రభుత్వపు రాజులు, స్టార్స్. ఇప్పుడు కూడా కొంతమంది స్టార్లు అంటారు. అర్థమవుతుందా? ఆనాడు స్టార్లు ఎవరంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు, రాజులు. వాళ్ళు భూమి మీద రాలగలరా? రాలేరా? అర్థమవుతుందా? రాలటం అంటే చనిపోతారా? చనిపోరా? వాళ్ళు ఎలా కనపడతారో రాజ్యంలో ఉన్న ప్రజలకే, ఎక్కడో ఉంటాడైనా తెలియదులకి కదా. ఇప్పుడు నక్షత్రం ఎక్కడో ఉంది, మనకి కంటికి కనపడుతుంది తప్ప మనకి దాని విషయాలు మనకి అర్థం కావు. కొన్ని అది దగ్గరికి మనకు రాదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తాడు, నక్షత్రములంటే మనుష్యుల గురించి పోల్చి చెప్తున్న మాట. దాన్ని కాస్మిక్ పోయిటరీ అంటారు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం, భావం అర్థమైందా? సరే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? యెషయా గ్రంథానికి వెళ్దాం. తీయండి 44వ అధ్యాయము. యెషయా గ్రంథమా? యెహెజ్కేలు తీయండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం. మీకు అర్థమైందండి అందరికీ? మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. అర్థమైందా? నక్షత్రాలు రావడం అంటే అర్థమైందా? అక్కడ అలా ఎలా రాయబడిందో తెలిసిందా? ఓకే, చదవండి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. ఇప్పుడు ఇక్కడ ఒక స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, అంతే కదా? స్వభావాన్ని చెబుతున్నాడు. ఆ స్వభావం ఏంటంటే మనుషులకు ఉండే స్థితిని మారుస్తాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆకాశము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. మీకు ఒక విషయాన్ని, మరొక విషయాన్ని గుర్తు చేసి ఉదాహరణ చెప్పి నేను అక్కడికి వెళ్తాను. ఇర్మియా గ్రంథం తీద్దాం, 27వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదవండి. తెలియజేయవలనని సెలవిచ్చినది ఏమనగా, భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమిస్తాడంట? నరులను, ఇంకా జంతువులను. మరి ఇంకొక మాట కూడా చూద్దామా? దానియేలు గ్రంథం. జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడాలి, ఇటు చూడండి ఒకసారి నా వైపు. మనుషుల్ని, జంతువుల్ని ఒక రాజుకి అప్పగిస్తానంటున్నాడు. అర్థమైందా? మనుషుల్ని అప్పగించాడంటే ఒక విషయం మనకు తెలుసు, మనకే తెలుసు. ఆ రాజ్యాల కింద ఉంటున్న వాళ్ళమే, కొన్ని ప్రభుత్వాల కింద. రాజ్యం అంటే ప్రభుత్వం అనుకోండి. అప్పుడు అంటున్నాడు వారితో జంతువులను కూడా అప్పగిస్తానంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట కూడా ఉంటుంది ఇక్కడ. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం. ఆయన మనుష్యులు నివసించు
ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. ఇక్కడ రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమేమి అప్పగించాడంట? ప్రతి స్థలమందు మనుష్యులు, భూజంతువులు, ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులు ఇంకా సముద్రాలను కూడా రాయబడి ఉంటుంది ఒక చోట. ఏమంటే ఇంకా ఒకసారి చూడండి, ఇటు నా వైపు చూడాలి. ఏమేమి అప్పగించాడంట దేవుడు? ఒక రాజుకి మనుషులను అప్పగించాడంట, జంతువులను అప్పగించాడంట, ఆకాశ పక్షులు. అంటే ఆకాశ పక్షులను ఎలా అప్పగింటారు? ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. వేరే దేశం వెళ్ళామనుకోండి, మనం అక్కడ పక్షిని కానీ దేనన్నా పట్టుకుని వచ్చేస్తున్నాం అనుకోండి, ఏమంటారు? పట్టుకెళ్ళండి, పర్వాలేదు అంటారా? చెప్పాలి. ఒకప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం అనుకుంటా, గత పాత ప్రభుత్వ కాలంలో వేటకి వెళ్ళారు. అంతేనా? బోటు మీద వేటకి వెళ్తే కొంతమంది వాళ్ళ ప్రాంతం మారిపోయింది. అంటే దేశం ఆ బోర్డర్ దాటి ఇంకో దేశంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళి జైల్లో వేశారు. అయితే వీళ్ళు దేనివల్ల జైలు వేయటం జరిగింది? బోర్డర్ దాటడం వల్ల. అర్థమవుతుందా? ఇప్పుడు జంతువులను కూడా, మన జంతువుల్ని వేరే దేశానికి తీసుకుపోతాను నేనంటే, మనకి ఆస్ట్రేలియా దేశం ఉంది, జాతీయ జంతువు ఏది అక్కడ? కంగారు. వెళ్ళి ఒక కంగారుని తెచ్చేసుకుంటానండి, మా ఊర్లో లేదు అని ఇల్లు అట్టుకొస్తున్నాం అనుకోండి, ఏమంటారు మనల్ని? చెప్పాలి. వెంటనే జైల్లో వేస్తారు. ఇరా అంటే ఆ జంతువులు ఏ రాజు కింద ఉన్నాయి? ఆ దేశపు రాజు కింద ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అంతే. మన రాష్ట్ర జాతీయ పక్షులు కానీ, మన రాష్ట్రంలో ఉన్న మన దేశ పక్షులు కానీ తీసుకెళ్తానంటే, అనధికారికంగా తీసుకెళ్తానంటే కుదరదు. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. అయితే అవి ఎవరి ఆధీనంలో ఉన్నట్టు? అంతేనా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? జంతువులను కూడా అప్పగింతానన్నాడంటే, మనం ఆకాశ పక్షుల్ని, జంతువులను కూడా లెక్క పెడతాం. అసలు మనం లెక్క పెట్టడం అంటే వాటిని లెక్కేయడం కాదు, వాటిని కూడా దేవుడు అప్పగిస్తాడా అని లెక్క పెడతామా? అనుకోం కదా అసలు. కానీ ఈ యొక్క విషయాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఏమర్థమవుతుంది? అప్పగించాడు. అలాగే కాస్మిక్ పోయిటరీ అంటే అలాగే భాషా విధానం అంటే అర్థమైనట్టుగానే అనిపిస్తుంది, కొన్ని అర్థం కావు. అందుకే మనం ముందు చదివాము, ఎక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడు? నూతన స్వభావాన్ని కలిగిస్తాను, నూతన స్వభావాన్ని మీకు నేను ఇస్తానంటున్నాడు. ఒకసారి ఇదే యెషయా గ్రంథంలోనే ఒకసారి మళ్ళీ తీయండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. ఇది 11వ అధ్యాయమా? 11వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి ఈ మాట చూద్దాం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము మేయును, గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఇలా నిజంగా ఇవన్నీ చదువుకుంటే నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఈ వచనం చదువుతుంటే ఎక్కడైనా తోడేలు గొర్రెపిల్ల సహవాసం చేయడం జరగదు. చిరతపులి మేకపిల్ల ఏమండి పంటినేసుకుని పట్టుకుపోద్ది. ఇంకెలా చూస్తే ఈ వచనంలో
ప్రతి విషయం కూడా జరగనిది. అక్కడైతే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఇస్తానంటున్నాడు కదా, అక్కడ జరుగుతున్న సంగతులు ఎలా ఉంటాయంటే, ఏమంటే చెప్పాడు కదా, తోడేలును గొర్రెపిల్ల కలిసి తిరుగుతాయంట. మరి కొత్త ఆకాశం కొత్త భూమి ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ భూమి ఈ సృష్టి కాకుండా కొత్త తయారు చేస్తాడనా చెప్పాలి. ఈ లోకం కాకుండా ఇంకొక లోకాన్ని తయారు చేసి అక్కడ తయారు చేస్తాడనా? ఇవన్నీ ఆలోచించండి. సరే, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడింది అంటారా? ఒకసారి ఒక మాట చూడండి. తీతుకు రాసిన పత్రిక, మొదట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. కొత్తది అనడానికి కొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నాం కదా, కొత్త దాన్ని వేరే పర్యాయపదం ఏమొస్తుంది? వస్తుందా నూతన అనేది? ఎవడైనా ఎక్కడుంటే నూతన సృష్టి అంట అంటే ఇక్కడ కొత్త ఆకాశం కొత్త భూమి ఎక్కడ వస్తుంది? యేసుక్రీస్తులో వస్తుంది. ఎక్కడొచ్చింది యేసుక్రీస్తులో? మరొక మాట కూడా చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అర్థమవుతుందండి వెంకటరావు గారు? కొంచెం ఇబ్బంది పడుతున్నారా? తీతుకు రాసిన పత్రిక లాస్ట్కి వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది, సింపుల్గా ఉంటుంది, చిక్కుముడిది అంతే. 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి తన కనికరము చొప్పుననే పునర్జన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయటం ద్వారాను మనలను రక్షించెను. అంటే నూతనమైంది మనం పొందుకుంటున్నాం. కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు ఇస్తానన్నాడు, కరెక్టే. ఎక్కడో కొత్తదాన్ని తయారు చేసి పెడతాను అనలేదు. అందుకే రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తానన్నాడు. రాతి గుండె అంటే సింహం దేనికి భయపడింది, అంతేనా? గొర్రెపిల్ల భయపడుతుంది కదా. ఇప్పుడు మరి కొత్త ఆకాశం కొత్త భూమి ఎక్కడ ఉందండి? ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఇన్ని వచనాలు తీస్తున్నానని మీరు బాధపడొద్దు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. వివరణ అయితే చాలా ఇవ్వాలి, ఎందుకో కొంచెం కుదరట్లేదు, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు చెప్పడానికి కుదరట్లేదు, మీకు వినడం విషయంలో నేను కొంచెం సందిగ్ధంలో ఉన్నాను, అర్థం కావట్లేదు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును. అంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే మనం రాజ్యం అంటే ఏమనుకుంటాం? పరలోక రాజ్యం అనుకుంటాం కదా. కానీ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. రాజ్యం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి, అంటే అప్పటికే దేవుని రాజ్యం వచ్చేసింది. దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం కూర్చున్న సంఘమే, అంతేనా? కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏంటి? ఒక నూతనమైన సృష్టి ఇవ్వబోతున్నాడు. నూతన సృష్టిలో ఎవరు ఉంటారు? మనుషులే ఉంటారు. పాత సృష్టిలో మనుషులే ఉన్నారు, నూతన సృష్టిలో మనుషులే ఉన్నారు. కానీ స్వభావం మారింది. ఇప్పుడు సింహము వలె తొడగొట్టేవాడు బయట ఉండేవాడు, గొర్రె పిల్ల బ్రతికినవాడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు ఇద్దరును? సంఘంలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో? గొప్పవాడు కానీ, కండలు తిరిగినవాడు కానీ,
పక్కన ఎక్కడ కూర్చోవాలి? మెత్తనుడు కూర్చుంటారు. ఇద్దరు సమానమే, అంతేనా? చిన్నపిల్లోడైనా పెద్ద వృద్ధుడైనా అన్ని జ్ఞానాలు పొందుకున్నవాడైనా ఎక్కడ కూర్చోవాలి? సమానమే. అంటే కొత్త ఆకాశం కొత్త భూములు ఇవన్నీ కలిగిస్తానంటే ఎక్కడ జరుగుతుందంటే తెలుసా? సంఘంలో, దేవుని రాజ్యంలో, సంఘంలో. ఒకసారి ఆ మాటకు మళ్ళీ వెళ్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం. మీకు అర్థమైందండి అందరికీ? కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏంటో తెలుసు. ఈ ఆకాశము కనబడుతున్న ఆకాశానికి కనిపించేది కాదండి, కంటికి కనబడుతున్న ఈ ఆకాశానికి మాట్లాడట్లా, మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ భూమి కంటికి కనబడుతుంది. మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఎక్కడన్నా మీరు బందీలుగా బ్రతికారనుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంతకుముందు అనేక చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు బందీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ సొంత దేశానికి కానీ సొంత దేశానికి ప్రాంతానికి వచ్చినప్పుడు భయ అంత బాగుందిరా, కొత్తగా ఉందిరా అంటామా? అంత ఎందుకండి, ఎక్కడో దాకా ఎందుకండి? ఎవరైనా గల్ఫ్ నుంచి వచ్చారు మన ఇంట్లోను పిల్లలకు మనం బ్రతుకుతాం అనుకోండి, కొత్త బట్టలు వేసుకుని లేకపోతే మొత్తం అంతా అక్కడి నుంచి అట్టుకొచ్చినవి ఇంతకుముందు అయితే అలా ఉండేది, వేసుకుని తిరుగుతాం అనుకోండి. ఏమనేవారు? ఒరే కొత్తగా మారిపోయేవింట్రా, కొత్తగా కనబడుతున్నావేంట్రా? అదే ముఖం కదా, అదే కళ్ళు, అదే చేతులు కదా, మరి కొత్తగా మారిందేంటి? అర్థమవుతుందా? అతనే కనబడుతున్నాడు కదా ఇప్పుడును. కానీ కొన్ని పొందికలు మారినాయి, తనకున్న స్థితులు మారినాయి, కంటికి కనబడటంలో కొన్ని మారినాయి. ఇక్కడ ఆత్మ సంబంధంగా మార్పుని చెప్తున్నాడు దేవుడు. అవునా? ఇశ్రాయేలీలు మరి ఇప్పుడు ఇశ్రాయేలుకి దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఇశ్రాయేల్ దేనికోసం? దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. అంతే కదా. యెషయా మొద్దు చిగుర్చును అంటే యెషయా నుంచి, ఆ దావీదు సంతానం నుంచి ఒక ఆయన రాబోతున్నాడు, మిమ్మల్ని ఏళ్తాడు. ఇప్పుడు మనల్ని ఏలే వాళ్ళు ఎవరు చెప్పాలి? మనల్ని పరిపాలిస్తుంది ఎవరు చెప్పాలి? ఇప్పుడు మనల్ని పరిపాలిస్తుంది ఎవరు? లోకంలో అయితే ప్రభుత్వం, కానీ సంఘం విషయంలో యేసుక్రీస్తు వారు. అర్థమైందా? అంటే మనం ఎవరి పరిపాలన కిందకు వస్తున్నాం? దేవుని పరిపాలన కిందకు వస్తున్నాం. మరి ఈ రాజ్యము, సంఘము ఎవరిదే? దేవునిది. మరి దేవుని సంఘంలో ఉన్నప్పుడు మీకు అర్థం కావాలి, మన మార్పులు, ఇంతకుముందు ఉన్న స్వభావాలు ఎలా బ్రతికం లోకంలో, పాపాత్ములుగా కానీ, దోషకులుగా కానీ, దొంగలుగా కానీ, ఆ స్వభావాలన్నీ ఈ జంతువు రూపంలో జంతువులుగా ఉన్న స్వభావాలని క్రోడీకరించి చెబుతూ మానవులకు చెబుతున్న మాటలు అయ్యి, సంఘానికి చెబుతున్న మాటలు జరగబోతున్నట్టు జరిగిందా? ఇప్పుడు సంఘం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జరిగినాయా? ఒరే ఒకప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? సంఘంలో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను అంటారా చాలామంది? అంటే లోకంలో ఉన్న పరిస్థితిని మార్చుకుని నేను దేవుడి దగ్గరికి వచ్చాను, ఇప్పుడు చాలా మారిపోయాను. ఒకప్పుడు పాపాత్మునయ్యా, సింహంలో బ్రతికాను నేను, తోడేలా చీల్చేసేవాడిని, ఎవడ పడతాడిని, నోటితో ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చాను తెలుసా? సామాన్య దేవుని కుమారుని స్థితిలో మనుషులకి స్థితిలోకి వచ్చేసాను. ఇక్కడ గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు ఏమంటే ఎలాంటి పోలికలు ఇక్కడ లేవు. అందరం ఎలాంటి వాళ్ళు? విశ్వాసులమే, దేవుని పిల్లలమే. బయట ఎలా ఉండేవారు? పాముకున్న లక్షణం ఏంటి? పాముకుండే లక్షణం ఏంటంట? కాదు, పాముల వలె వివేకులను అంటాడు, వివేకం కలిగి. లోకంలో చాలామంది ఎలాంటి ఎత్తుకి పై ఎత్తు, అంతేనా? ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న మనుషులందరూ దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొంది ఏమైపోయారంట? దేవుని పిల్లలుగా సమానులుగా అయిపోయారంట. అదే చెప్తున్నాడు అక్కడ. అదే కొత్త ఆకాశము క్రొత్త భూమి. మనుషులకు అర్థమవుతుందా?
బ్రతుకుండగానే ఆనాటి ఇశ్రాయేలు చాలామంది అపోస్తుల కాలంలో, అపోస్తుల బోధల టైంలో యేసుక్రీస్తు వారిని మరణించి తిరిగి లేచి ఆయన పరమందు చేరిన తర్వాత పెంతుకొస్తు పండగ దినానైనా ఏం ఏర్పడింది చెప్పాలి? పెంతుకొస్తు పండగ దినాన్ని ఏం ఏర్పడింది? సంఘం. అప్పుడు స్టార్ట్ అయిందండి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. అంటే ఈ కంటికి కనబడుతున్న ఆకాశం కాదు, ఆత్మకు సంబంధించింది, దాని కింద ఉన్న మనుషులు. అర్థమవుతుందా? సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట ఇది జరిగిందా? మరి నేను ఇచ్చేదను అన్నాడు దేవుడు. మరొకసారి చదువు 65వ అధ్యాయము 17వ వచనం, యెషయా గ్రంథము 65:17. ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి. ఏమండి నిజంగా చూడండి, ఎలాంటి జీవితాలు జీవించిన వాడైనా ఇక్కడికి వచ్చి నిజంగా నేను అంతటి దుర్మార్గునండి, మారిపోయాను, దేవునిలో మరువబడ్డాయి. అందుకే నీ పాపాలను కూడా ఏం చేస్తాడు దేవుడు? తన కృపచేత ఎవరైతే బాప్తిస్మం పొంది రక్షణ పొందుతారో, గత కాలంలో నీవు చేసిన పాపపు క్రియలు కానీ పాప ఆలోచనలు కానీ వాటన్నిటిని ఏం చేస్తాడంట? తుడిచిపెట్టేస్తాడంట, మరవబడతాయి. అదేనండి కొత్త ఆకాశం కొత్త భూమి, సంఘము. సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. జరిగిందా? జరిగిపోయిందా? జరిగిపోయింది. సరే, ఒకసారి పేతురు రాసిన పత్రిక, ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఒకసారి తీయండి, 13వ వచనమా? కాదు, 2వ పత్రిక ఇక్కడ ఒక మాట అంటాడు. అలాగే కొత్త ఆకాశం కొత్త భూమి గురించి కూడా మాట్లాడతాడు. అమ్మా చదవమ్మా. అయినను కొత్త ఆకాశము కొరకును ఏంటంట? అయినను మనమంట క్రొత్త ఆకాశము కొరకును. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం మనం? రక్షణ పొందాం, సంఘంలోకి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, క్రొత్త ఆకాశము కొరకును. ఎవరు కనిపెడుతున్నారంట? చాలామంది ఏం చెప్తున్నారంటే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఈ ఆకాశాన్ని, కనబడుతున్న ఈ ఆకాశాన్ని, ఈ భూమినే దేవుడు మార్చబోతున్నాడు, తుడిచిపెట్టేస్తాడు, క్లీన్ చేస్తాడు, చెడుదంతా తీసేస్తాడు, కొత్తగా తెరిచేస్తాడు. అంటే అప్పుడు ఆదాము టైంలో ఎలా అయితే భూమి ఉందో అలా చేస్తాడు అని చెప్పేవాళ్ళు తయారయ్యారండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదట ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను. అర్థమవుతుందా? ఇక్కడ మరొక క్వశ్చన్ని రేజ్ చేస్తున్నాడు అపోస్తులైన పేతురు గారు. అలాగే యేసుక్రీస్తు వారి మరణం తర్వాత సువార్తను చేపట్టిన వారిలో అపోస్తులుగా బ్రతుకుతూ తన ప్రాణాలనే బనంగా పెట్టి సువార్తను ప్రకటించి పరవాసిగా, అంటే దేశానికి దూరంగా ఒక ద్వీపంలో ఉండి దేవుని ద్వారా దర్శనాన్ని పొందుకొని రాసిన గ్రంథమే ఏ గ్రంథం? ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని. మరి వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు మనం విన్నాం కదా, అలాగే మారబోతుందండి, మొత్తం వీటిని డైరెక్ట్గా మార్చేస్తున్నాడు దేవుడు అని చెబుతున్నారు. దీనికోసం మరొకసారి విందాం. ఎందుకంటే ఈ క్రొత్త ఆకాశం ఏంటి, క్రొత్త భూమి ఏంటి, సింపుల్గా మనం చెప్పేసుకుంటే నోటి మాటలతో అయిపోయేది కాదు. దేవుని చిత్తమైతే మరొకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ మాట్లాడుతుంది అయితే వేరు.
ఇశ్రాయేలుతో ఆనాటి కాలంలో కొత్త ఆకాశం కొత్త భూమి గురించి మాట్లాడింది వేరు. దయచేసి ఆలోచించాలి. రెండు ఒకటి కాదు, అలా అని రెండు ఒకదాని గురించే మాట్లాడుతుంది కాదు. ఇక్కడ ఒక క్వశ్చన్ మళ్ళీ మనకి యాడ్ అయిందనమాట. క్రైస్తవ జీవితానికి, సేవకులకు, సంఘ సభ్యులకు, ఆత్మీయులకు. ఒకసారి అక్కడ కొత్త భూమి కొత్త ఆకాశం ఇస్తా అన్నాడు, ఇచ్చాడు, మార్చాడు. అది ఆత్మ సంబంధమైన మార్పు. కనబడ్డది, కంటికి కనబడ్డది, హృదయానికి తెలిసింది. అది వాక్యం ద్వారా ఆలోచిస్తేనే అర్థమవుతుంది, అంతే కదా, మామూలుగా అర్థం కాదు. కానీ ఇక్కడ మరొకసారి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఈ రెండు సందర్భాల్లోనే మాట్లాడారండి. పేతురు గారు, యోహాన్ గారే చెప్పారు కొత్త ఆకాశం కొత్త భూమి గురించి. యోహాన్ గారేమో పరిశుద్ధాత్మవసుడిగా ప్రకటన గ్రంథాన్ని ప్రజలకు, భక్తులకు నిరీక్షణ గురించి, వారికి ఉన్న బ్రతుకుల గురించి, మార్పు జరగబోయే స్థితిని తెలియజేయడానికి రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. చాలామంది అంటారు ప్రకటన గ్రంథం జోలికి ఎందుకని, కరుతుంది ఏంటండి ప్రకటన గ్రంథం, అర్థం కాదు అని. ఎందుకని అంటే ఒకసారి 17వ అధ్యాయమో చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఏ అధ్యాయం? 12వ అధ్యాయమా? 12వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి ఏమండి ఎప్పుడైనా ఏ జంతువుకైనా 7 తలలో 10 కొమ్ములు ఉంటాం, ఎప్పుడైనా చూసామా? ఇది చదువుతుంటే మనకు ఎలా ఉందంటే, మనకేమని చెప్తారు తెలుసా, అలాగే తయారై కాబోతుంది, 7 తలలతో ఒకటి వస్తుంది, 10 కొమ్ములు వేసుకుని వస్తుంది అని చెప్తున్నారు. జరుగుతుంది అదే బయట సంఘాల్లో, చాలా సంఘాలు చెప్తుంది అయ్యే. దీన్ని ఎలా తీసుకున్నారో, ఎలా అయితే డైరెక్ట్గా రాశారో అలాగే తీసుకున్నారు. ఇప్పుడు ఆకాశము భూమి సేమ్ అలాగే తీసుకున్నాం అనుకోండి, మనకు ఇప్పటికైనా మారినట్ట మారలేనట్ట? కొత్త ఆకాశం కొత్త భూమి అన్నాడు కదా ఎస్ఏలో, ఇప్పుడు జరిగినట్ట జరగలేనట్ట? ఒకవేళ ఆకాశము మార్పు చెందాలి, భూమి మార్పు చెందాలంటే, నేను అడుగుతుంది జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఆయన చెప్పినట్టుగా డైరెక్ట్గా ఆకాశమే మారాలి, భూమే మారాలనుకుంటే ఇప్పుడు మారుతుందా? మారినట్ట? మారలేదు, అంతే కదా. మరి ఇక్కడ ఘట సర్పం గురించి కూడా ఎందుకు అలా ఆలోచించరు? అలాగే ఉంటుంది ప్రకటన గ్రంథం. సింపుల్గా ఉంటుంది కానీ చిక్కుముడి అర్థం చేసుకోవడంలో బాధ. అందుకే వీళ్ళకి తెలియక 6 తలకాయలు వేసి ఒక బొమ్మని, సర్పానికి 6 తలకాయలు వేసి, లేకపోతే 10 కొమ్ములతో ఒక స్త్రీని తయారు చేసి, 10 కొమ్ములు అంటే ఏంటో తెలుసండి, యానిమేషన్ మూవీ చూపించేస్తున్నారు మనకి. ఉదాహరణ ఒక హింట్ చెప్పి నేను ముగించేస్తాను. 10 కొమ్ములు అంటే ఏంటో తెలుసా? రోమా సామ్రాజ్యం నిండి ఉన్నది ఎక్కడో తెలుసా? 10 కొండల మధ్యలో ఉందంట. అప్పటి రోమా సామ్రాజ్య పరిపాలన 10 కొండలు అంటే తెలుసు కదండి, పర్వతాలు మధ్యలో ఉండేది. సాదృశ్యంగా మాట్లాడుతున్న మాటలు ఇలాగే ఆత్మ సంబంధంగా ఉంటాయి ఆ మాటలు. చిక్కుముళ్ళు చించని అంటే ఎందుకు ఇలా రాశాడు యోహాన్ గారు అంటే దానికి కూడా ఒక విషయం ఉందండి. యోహాన్ గారు ఎక్కడుండి రాశారు? పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉండి, బందీగా ఉండి రాశాడు. అవి ఎవరికైనా శిష్యులు, ఇప్పుడు సైనికులకి చేరిని అనుకోండి, ఇగో ఈ రోజుని చంపేస్తున్నాడు దేవుడు, జాగ్రత్తగా మీరేం కంగారు పడొద్దని రాశాడు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? శిష్యులు ఆ సైనికులు చేతిలో పడితే చదివి చెప్పాలి. ఇప్పుడు బైబిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే మరి ఇప్పుడు యోహాన్ గారు ఇప్పుడు మీ రాజ్యాన్ని తీసేస్తున్నాడో, సమూల నాశనం చేస్తున్నాడు దేవుడు, మీరు ఇంకా కంగారు పడకండి, ఈ రాజ్యం తీసిపోతాడు అని చెప్పాడు అనుకోండి, ఆ రాజ్యంలో పని చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? చింపేస్తారు. అర్థమైందా? ఎన్ని ఉదాహరణలతో ఎంత జాగ్రత్తతో రాయించాడో తెలిసే దేవుడు. దాన్ని అర్థం చేసుకోక, దాని అర్థం తెలియక ఇప్పుడు ప్రకటన గ్రంథం కష్టమైంది, బాధ అయింది, తెలియట్లేదు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా సులువే, కానీ దాని దారులు తెలిసి ఉండాలి. దేనిని పోల్చి ఏది మాట్లాడాడు దేవుడు, ఎలా చెప్పాలనుకున్నాడు, 10 కొమ్ములంటే ఏం చెప్పాడు, 7 తలకాయలంటే ఏం చెప్పాడు, 7 మంది రాజులు పరిపాలించిన వాళ్ళు, ఎలా సింపుల్గా ఉంటాయండి.
కానీ చరిత్ర అర్థం కావాలి, ఇది మనకు చరిత్ర తెలియాలి. మరి ఇది ఎవరికి రాశాడు? ప్రకటన గ్రంథం ఎవరికి రాశాడు? ప్రకటన గ్రంథం ఎవరికి రాశాడు? ఇశ్రాయేల్ కింద రాశాడు. సంఘానికి, హింసింపబడుతున్న సంఘానికే కదా. సంఘానికి ఆదరణ కావాలి కదా. సంఘానికి ఆదరణ. ఇప్పుడు బాధలు పడుతున్నామండి, మనకి బాధలు పడుతున్నప్పుడు ఉపశమనం కలిగించాలంటే, మాట ద్వారా ఉపశమనం కలిగించాలంటే ఏం చేయాలి? ఆదరణ మాటలు చెప్పాలి. చెప్పడానికి అక్కడ వీలు లేదు. వెంకట్రావు గారు, మీరు గురుతుల భాష గురించి తెలుసా మీకు? గురుతుల భాష మీరు ఎక్కడైతే తిరుగుతారో అక్కడ గుర్తులు ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నాను. మీ ట్రాన్స్ఫార్మర్ మీద ఏం గుర్తుంటుంది? ఏ సింబల్ అది? పుర్రే అంటే అర్థం ఏంటి చెప్పాలి? డేంజర్ అని అర్థం ఏంటి? ప్రమాదకరమైంది. అంటే ప్రమాదకరమైందంటే మీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీరు వెళ్ళి దాన్ని ముట్టుకున్నారా, ఆ పుర్రులా అయిపోతారండి. అక్కడ మాట్లాడిన ఏమన్నా మీకు ఇప్పుడు అక్కడ బొమ్మలో ఎన్ని అని అర్థమవుతాయి మీకు? బొమ్మలో మీకు అర్థమవుతాయా? బొమ్మ ఏమన్నా చెప్తుందా మనకి? చెప్పట్లేదు. రాశారు ఏమన్నా? రాయలేదు. కానీ బొమ్మ ఒకటి వేసారు. గుర్తుల భాష అంటే అది బొమ్మే ఉంటుంది. బొమ్మ వెనకాల బోర్డు అర్థం ఉంది చెప్పడానికి, అలాంటి అర్థాలతో. అందుకే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కష్టమంటే చరిత్ర తెలియాలి. ఏ రంగు దేనికి ఉపయోగపడముందో, దేనికి వాడారో తెలియాలి. ఎర్రన గుర్రం తెల్లని గుర్రం అన్నాడు, ఎర్రన గుర్రం అన్నాడు, ఇవన్నీ తెలియాలి. ఇలా ఉంటుందండి ప్రకటన గ్రంథం. ఎల్లరో కానీ ప్రకటన గ్రంథం మాత్రం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మనందరికీ అవసరమైన సంఘాలకు కట్టడానికి, సంఘానికి బలం చేకూర్చడానికి. అంటే సంఘానికి ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటి? సంఘానికి యేసుక్రీస్తు రాబోతున్నారు, సంఘాన్ని తండ్రికి అప్పగిస్తారు, అంతే కదా. ఇది ఎలా తెలుస్తుంది మీకు? యోహాన్ గారి ద్వారానే మనకు తెలిసింది. యోహాన్ గారేనండి ఇవన్నీ రాసింది. మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం అంత ఎంత సులువైనదో అంత కష్టతరమైంది. కానీ మనం అర్థం చేసుకోవాలి. చరిత్ర తెలియాలి, రాజులేంటో తెలియాలి, అలాంటి పరిస్థితులు తెలియాలి. ఎందుకు ఇలా రాశాడో కూడా తెలియదు. ఎందుకంటే ఏమన్నా పెచ్చోడు ఏంటంటే ఇలా రాయడానికి డైరెక్ట్గా మన భాషలో, ఇంతకుముందు పుస్తకాలన్నీ మనకు అర్థమయ్యే భాషలో ఉన్నాయి కదా. ఈ పుస్తకం ఒకటి వేరేగా ఉంది, అంతే కదా. ప్రకటన గ్రంథం ఒకటే వేరేగా ఉంది. మళ్ళీ దానియేలు గ్రంథంలో కొన్ని అలాంటివి ఉంటాయి, యెషయా గ్రంథంలో కూడా కొన్ని అలా ఉన్నాయి. ఇప్పుడు మనం చదివింది దాన్ని గుర్తుల భాష అంటారు. గుర్తుల భాష అలాంటి రీతిలో రాయడానికి కారణాలు ఉన్నాయి. మనం అవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి మనకు అర్థమైంది కదా. అర్థమైందా అందరికీ? అర్థమైందా? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ఏంటి? స్వభావం కలిగిన మనుషులు సంఘంలో నివసించడమే. వాళ్ళు చూస్తున్న జీవితాన్ని కొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నాడు. ఎవరైనా బంధింపబడి జైల్లో ఉండి బయటకు వచ్చారనుకోండి, ఎంత కొత్తగా ఉందరా, అదే కదా అదే కదా ఆకాశం, అంతే కదా. ఆయన జైల్లో ఉండి ఏ ఆకాశం చూశాడో బయటకు వచ్చి ఆ ఆకాశాన్ని చూస్తున్నాడు. కానీ ఎలా కనిపిస్తుంది? ఆ క్రొత్తదనం చెప్తున్నాడు దేవుడు. విడుదల, ఫ్రీడమ్, నిత్యజీవం పోవడానికి అవకాశం, ఇవన్నీ కలిగించింది సంఘం. దాన్నే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా వివరించి అక్కడ యెషయాలో ప్రవక్త చెబుతున్నాడు. అది జరిగిందా అంటే జరిగిపోయింది. మనం ఆ రాజ్యంలోనే ఉన్నాం. సంఘమే ఆ రాజ్యం, అంతేనా? దేవుడు మన వెనుకల్లో ఈ మాటలు ఫలింపజేసి మరింతగా బలపరచును గాక. మీకు ఇంకా ఒకవేళ ఏదైనా విషయం అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమవుతుంది. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, విలువైన మీ సంగతులు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరింతగా మమ్మల్ని బలపరుస్తున్నారు. ఇంకా కావలసిన ఆత్మీయ సంగతులు నేర్పించి బలపరచు, మేము పొందుకోమని నాయన. ఇదిగోనైనా ఈ నూతన జీవితంలో మేము బ్రతుకుతుండగా ఏమాత్రము మేము తొట్టిలో పోకుండా పడిపోకుండా ఉండగలిగే స్థితిని, ఆత్మీయ ధైర్యాన్ని, ఆలోచన అందరికీ దయచేయమని, సహాయం దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మీరే నడిపించమని యేసుక్రీస్తు వారి బ్రతుమాలకు వేడుకుంటూ ప్రాధాన్యపడుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు.